సో రైట్ సార్, నెక్స్ట్ అంటే ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి వీళ్ళందరూ చాలా వరకు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కొంత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా తెలంగాణలో ఎక్కడో దగ్గర ఈ సమస్యలకన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది. నిరాశకు గురయ్యి ఒక నిరాశావాదంలో మునిగిపోకూడదు. తెలంగాణలో ఇప్పటికే ఒక తరం ఉద్యమం కోసం తెలంగాణ కోసం త్యాగం చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ గాడిన పడుతున్నది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన అనేది ఒక దురదృష్టకరమైన ఘట్టం, ఒక గ్రహణం లాంటిది. ఇది ఈ గ్రహణం ఎన్నడో రోజు చాలా పెద్ద పదం అంటున్నారు. న్యాచురల్లీ లేకపోతే తెలంగాణలో చీకటి వచ్చింది కాదండి, మరి లేకపోతే ఈ గ్రహణం ఎన్ని రోజులు ఉంటుంది? బేసిక్గా గంటలు ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ గ్రహణం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది ప్రజలు ఎందుకు నేను గ్రహణం అంటున్నా అంటే, లేకపోతే ఎట్లా కాదండి, ఎక్కడ ఆయన చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి చెప్పండి మీరు. ప్రజాపాలన అని అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాడు. ఏమైంది అప్లికేషన్ ఏమైంది? తర్వాత రెండవది, మీకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో రైతు రుణమాఫీ అయిందా? కాలే. ఎంతమంది దేవుళ్ళు అంటే అంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసి ముఖ్యమంత్రి. అసలు నిజంగా ఒట్టేసే పరిస్థితి ముఖ్యమంత్రి రావద్దు. ఒట్టు ఎప్పుడు వేస్తాం? అవతల నేను నమ్మకపోతే మా అమ్మ మీద ఒట్టు, మా నాయన మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అంటే అప్పటికే నమ్మడం బంద్ చేసి ఆయన కూడా అర్థమైపోయింది, జనాలు నమ్ముతారు. అందుకొరకే ఒట్టే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక మీరు రైతు రుణమాఫీ అట్లా పోయింది. దాని తర్వాత నిరుద్యోగ భృతి ఆ 4,000 ఇస్తాను. 4,000 ఎక్కడ పోయింది? 2,500 రూపాయలు మహిళలకు, అది ఇస్తే అది కూడా రాలేదు. దాని తర్వాత మహిళల వృద్ధులకు 4,000 పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ రాలేదు. సో అంటే ఏవి కూడా విద్యార్థులకు 5 లక్షల రూపాయల. ఇవాళ పొద్దున అమెరికా నుంచి లావణ్య ముంజం అనే ఒక అమ్మాయి ఒహాయో యూనివర్సిటీ నుంచి నాకు మెసేజ్ పెట్టింది. సార్, ఈ ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వనందువల్ల నేను వీసా నాది క్యాన్సిల్ అయ్యేటట్టుంది, మూటాముల్లే సర్దుకొని మా నాయన కూలి ఇప్పటికి చిట్టి లేసి నాకు $20,000 పంపించిండు, కానీ ఇప్పుడు మా నాయన ఇవ్వలేని అంటున్నాడు, బిడ్డ నువ్వు వాపస్ రా అంటున్నాడు, నేను ఏం చేయాలి సార్ అని ఒక అమ్మాయి అంటుంది. ఇది ఘోరం ఏంటంటే, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కలిసినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక మంత్రి ఆయన చేతిలో ఉంటే డబ్బులు, అంత ఖజానా అంతా ఆయన చేతిలో ఉన్నది. ఈ పేద అమ్మాయిలు డబ్బులు అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏం లేవు. అన్ని లంక బిందెలు అనుకుని వస్తే కుండలే ఉన్నాయి. ఇక లంక బిందెలు అనుకుని ఎవరు వస్తారో మీకు తెలుసు. ఊర్లలో గుప్త నిధులు రాత్రిపూట తట్టెలు గడ్డపారలు పట్టుకొని టార్చ్ లైట్లు పట్టుకొని ఎవరు పోతారో మీకు తెలుసు. సో నేను ఏమంటానంటే, ఇది గ్రహణం ఎందుకంటే నిజంగా తెలంగాణ ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఎన్నో ఇబ్బందులున్నా వాళ్ళు కొన్ని అవకతవకలు అట్లాంటివి జరిగినా కూడా కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చింది. ఇప్పటికి కూడా మీరు పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ నెంబర్ 1 స్థాయికి పోయింది. మీరు ఇప్పటికి కూడా ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దొరుకుతుంది మీకు. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో చుట్టుపక్కల దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేని జాబులు, ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇవ్వలేని జాబులు తెలంగాణ ఇవ్వగలిగింది. తెలంగాణ నీటిపారుదల రంగంలో కానీ, తెలంగాణ తాగునీటి రంగంలో కానీ, తెలంగాణ హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ, తెలంగాణలో ఉండే మెడికల్ కాలేజెస్ కాన్సన్ట్రేషన్ కానీ, తెలంగాణలో ఉండే ఈ ఏమంటారు గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేనంతగా డెవలప్ అయింది. అలా చేతనైన కాడికి చేసిన అన్నీ సాల్వ్ చేసిన నేను అనట్లేదు. సో అదే విధంగా మరి ఇప్పుడేమైంది తెలంగాణ గత 7 నెలల నుంచి మీకు ఏమైనా గుర్తుపెట్టుకోదగ్గ ప్రోగ్రామ్ ఏమైనా కనిపించింది? ఏం కనిపిస్తలేదు. అందుకొరకే నేను ఏమంటున్నా అంటే, పోతుంది ఇది ఇదియాల కాకపోయినా రేపైనా ఈ గ్రహణం పోతుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అందుకొరకు నిరుద్యోగులు ఎవరు కూడా తీవ్రమైన నిరాశ గురి కాకుండా ఆశావాదులుగా బతకాలి. రెండవది, ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 4 సార్లు ఒక ఉద్యోగానికి అటెంప్ట్ చేసినాం. అటెంప్ట్ చేసిన తర్వాత ఉద్యోగం 4-5 సార్లు చేసిన తర్వాత రాకపోతే ప్రైవేటు రంగంలో కూడా ఆపర్చునిటీస్ చూసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగంలోకి పోలేదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం, మీరు మీ ఓన్ ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే దట్స్ వెరీ ఆత్మగౌరవంతో కూడిన నిర్ణయం అది. సో అందుకొరకు ఇంత 4 సార్లు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి జ్ఞానం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వాడి ప్రైవేట్ రంగంలో ఇప్పుడు $5 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ అన్నప్పుడు ఆ రంగంలో కూడా మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం. తప్పుకోనట్లేదు, ఆల్టర్నేట్ చూసుకోండి. ఆల్టర్నేట్ వేరే రంగంలోకి రాండి అంటున్నాను నేను. మీలాంటి 4 సార్లు ఎగ్జామ్ ప్రిపేర్ అంటే వాళ్ళకన్నా గొప్ప జ్ఞానులు ఇంకోరు ఉండరు. సో వాళ్ళందరూ వేరే రంగంలోకి వచ్చి కూడా మళ్ళీ తమ ప్రతిభకు పదును పెట్టి పోరాడితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గొప్పగా బతకొచ్చు అన్న ఒక విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా నేను నిరుద్యోగులకు సందేశం. నెక్స్ట్ అన్నారు కదా సార్, 7 నెలల్లో మీరు ఏం మార్పు గమనించలేదా, అసలు ఏం డెవలప్ కాలేదా అని.
గత 10 ఏళ్లతో ఈ 7 నెలలు పోల్చుకుంటే సార్ 7 నెలల్లో కరెంటు పోతున్నది, రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు మళ్ళీ రోడ్లపైకి వచ్చినారు. దీని అంటే మార్పు తెస్తామన్నారు, ఇది మార్పుగా మీరు స్వీకరించట్లేదు, ఇది కాదా? అందుకొరకే నేను గ్రహణం అన్నానండి, అందుకొరకే నేను గ్రహణం అన్నాను. ఏముంది ఇక్కడ ఇక్కడ చూసినా కూడా ఏమున్నది, 6 గ్యారంటీలు, ఓకే, 9 బూతులు, 12 ఫిరాయింపులు, ఇదే జరుగుతున్నది. 3 పువ్వులు 6 కాయలు, 3 పూలు 6 కాయగా 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి 9 ఒట్లు దేవుళ్ళ మీద. ఇది కూడా కాలేదు, ఇంకా ఇదేదో పెద్ద అయ్యేటట్టుందిరా బాబు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలను మొత్తం కూడా చేయాలని చెప్పేసి 12 ఫిరాయింపులు. ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవసరం అనండి అవన్నీ. ముఖ్యమంత్రికి 64 మంది సీట్లు ఉన్నాయి, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళతోనే మంచిగా నడుపు. కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా బాగా చేయి, అంతే తప్ప పేర్లు మార్చడము, దాని తర్వాత లోగోలు మార్చడము, లేకపోతే ఇంకా రకరకాల వ్యవహారాలు చేయడం,